హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్గు బీరకాయ కలిపి ఎలా చేయాలో చూద్దాము. ఎగ్ని ఇలా చితగొట్టి మనం కర్రీలో కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, అలా కన్నా ఇలా అయితే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. బీరకాయలు పీల్ చేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక ఆనియను, ఒక 4 వరకు పచ్చిమిర్చి, వీటిని మంచిగా కట్ చేసుకుందాము. ఇలా బీరకాయ ముక్కలు అలానే ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు, ఇందులోనే 4-5 వెల్లుల్లి వేసుకుంటున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే నేను లైట్గా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకుంటున్నా. టమాటా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇలా టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము. ఇలా బీరకాయ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ని కొట్టుకొని వేద్దాము. చిన్నగా ఇలా హోల్ పెట్టుకొని అంతే, మధ్య మధ్యలో దీన్ని నెమ్మదిగా కలుపుకుంటూ మనం దగ్గరగా చేసుకోవాలి. ఇలా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనం నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఎగ్ అనేది విడిపోతుంది. బాయిల్డ్ ఎగ్ వేసుకుని కన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.